ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అంబట్ రాయుడు క్రికెటర్ సపోర్ట్ చేశారు. మళ్ళీ తర్వాత వెంటనే కండవ కప్పుకున్న రెండో రోజుకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ప్రశ్న మీ గుంటూరు జిల్లా వాసి దీన్ని ఎట్లా చూస్తారు? పాపం ఆయన అంబట్ రాయుడు ఆయన ఏంటంటే కుర్రాడు ఉత్సాహంగా ఉంది, కొంచెం బీసీ వర్గానికి చెందిన ఆయన. సరే వాళ్ళ బీసీ ఓట్లు కానీ ఇట్లా ఉంటాయి, నేను రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, యంగ్స్టర్ కింద కొంచెం రాజకీయాల్లో వస్తే బాగుంటుందని పాపం ఉత్సాహంగా పోయాడు. అయితే ఆయన కొంచెం అనుభవరాహిత్యం మూలాన్ని కానీ ఎట్లన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీలో పోతే రేటు కింద ప్రతిపక్షంలో పోతే మళ్ళీ 6 సీట్లు ఉంటాయి ఉండవు. అధికార పార్టీలో వాళ్ళు కొంచెం ఆహ్వానిస్తున్నారు కాబట్టి అధికార పార్టీ రైట్ అని అధికార పార్టీలో పోయిన మాట కరెక్ట్. ఆయన పోయిన నిర్ణయం ఆయన సొంత నిర్ణయం అదే, ఆయన వ్యక్తిగతమైన ఆయన ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, అది ఆయన స్వేచ్ఛ ఉంది, ఆయనకి ఆ స్వేచ్ఛ. ఆడకు పోయిన తర్వాత ఏం చేశారంటే ఆయన డబ్బులు డిమాండ్ చేశారు వీళ్ళు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన నీకు ఎమ్మెల్యే సీట్ కావాలంటే గుంటూరు ఎంపీ అయితే 200 కోట్లు లేకపోతే 180 కోట్లు, ఎమ్మెల్యే అయితే 60 కోట్లు 70 కోట్లు అవి పక్కన డిపాజిట్ చేయమనే తలకి ఆయన స్టన్ అయిపోయాడు. ఆయనే కష్టపడి సంపాదించుకోండి డబ్బు 100 కోట్లు ఆయన దగ్గర ఆయన నుంచి వస్తాయి. అంబట్ రాయుడు గారు ఆయన క్రికెటర్ అయి ఉండొచ్చు, ఆయన కుటుంబం ఆయన బతకడానికి ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన దగ్గర 200 కోట్లు 300 కోట్లు ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో పెట్టి దానికాడ కంగు తిన్నాడు ఆయన కంగు తిని పాపం ఆయన ఎమ్మటే దాని నుంచి తర్వాత నేను నిర్ణయించుకుంటానని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన ఉందాగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేనేదో క్రికెట్ ఆడాలి, ఆ క్రికెట్ మూలాన నేను దానికి రాజకీయానికి న్యాయం చేయలేనని తప్పుకున్నానని ఆయన ఉందాతనంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతవరకు కరెక్ట్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తుంది వైసీపీకి పట్టిందా డబ్బులు కరువు. మరి ఏం చేసుకొని వస్తారో కూడా అర్థం కావట్లా ఈ డబ్బులు. మరి చివరికి ఈ డబ్బులతోటి ఏం చేస్తారో మరి ఏమో అసలు అర్థం కావట్లా. డబ్బు ప్రతి పథకానికి డబ్బు 100 రూపాయలు శాంక్షన్ చేయించుకుంటే 10 రూపాయలు ప్రజలకి ఇవ్వటం, 90 రూపాయలు నొక్కేయటం. ఇది అయిపోయింది వాళ్ళ బతికే ఇది అయిపోయి వీళ్ళ రాష్ట్రాన్ని ఈ దశకు తీసుకొచ్చారు. చివరిగా చూసుకుంటే ఎన్నికలైన 6 నెలలకి అమరావతి ఉద్యమం మొదలైంది. ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయనగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఈరోజు అంగన్వాడీలు, టీచర్లు, మున్సిపల్ కార్మికులు, రేపు మాపో 108, 104 ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. ఆల్రెడీ సమ్మె నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ వాలంటీర్లు కూడా మాకు జీతాలు పెంచాలంటా ఉన్నారు. ఏంటి ఈ ప్రభుత్వం స్టార్టింగ్ ధర్నాలతోనే స్టార్ట్ అయింది, ముగింపు కూడా ధర్నాలతోనే ఇదవుతుంది. ఎలక్షన్లో మరి ఏంటి ఇవన్నీ ప్రభావం చూపిస్తాయంటారా? ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి. ఇతను రావటమే, ఇతను అధికారం ఎక్కటమే ఒక దుర్మార్గపు ఆలోచనతో అధికారం చేసుకున్నాడు. న్యాయంగా యువకుడు, ఒక మంచి రాజకీయ వారసత్వం నుంచి వచ్చినాడు, మరి ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తాడని చెప్పి ఎవడు ఊహించడు. అందుతో బాగా బలమైన గవర్నమెంట్, చాలా బలంగా గెలిచాడు. 175 సీట్లకి 150 సీట్లు గెలవటం అంటే సాధ్యం కాదు. కుర్రాడు ఇది ఏదో చేస్తాడు, మనకి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి పాపం ప్రజలంతా బాగా ఆశపడి ఈయన్ని గెలిపించారు. ఈయన్ని గెలిపించిన తర్వాత అసలు మొదలు పెడితే విధ్వంసం. మొట్టమొదటి ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక ఎవరిది? చంద్రబాబు అబ్బదా లేకపోతే నీ అబ్బదా? ప్రజల సొత్తు అది. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల సొత్తు అది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు నాశనం చేసి పెట్టావంటే దాన్ని ఎవరి కోసం నాశనం చేసావు? కేవలం నీ క్రిమినల్ మెంటాలిటీ కోసం, నీ నీ స్టాటిస్టం చూపించుకోవడంతో దాన్ని నాశనం చేసావు. కానీ ఎవరికైనా ఉపయోగం ఉందా దానివల్ల? నువ్వు దాన్ని స్మాష్ చేసినంత వల్ల ఎవరికైనా ఉపయోగం, మేలు జరిగిందా? ఒక్కడికన్నా చెప్పు. మేలు జరగకపోగా మరి నష్టం జరిగింది ప్రజలకు బోల్డంతా. ఇవాళ నువ్వు ఈ సభలు పెట్టుకోవాలంటే కళ్యాణ మండపాలు ఆటలు ఇట్లా అద్దెలకు తీసుకొని బోల్డంత అద్దె కట్టి తీసుకుంటున్నావు. మరి అదే ప్రజావేదిక ఉన్నట్టయితే నీకు ఇబ్బంది లేదు కదా. అది అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ దాంట్లో జరుగుతాయి కదా. అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. అట్లాంటి దాన్ని నువ్వు స్మాష్ చేసావు. మరి నువ్వు అంతా విధ్వంసంలోనే పుట్టావు. కానీ విధ్వంస పరిపాలన ఇవాళ అందరూ ప్రతి వాళ్ళు ఏ వర్గాన్ని ఎవరిని వదిలిపెట్టలా. ఫస్ట్ అమరావతి రైతుల జోలికి వచ్చాడు, మా జోలికి మేము ఎదురు తిరిగి ఇక మా ధర్నాలు మేము చేసుకుంటాం మొదలుపెట్టాము. తర్వాత దళితుల జోలికి వచ్చాడు. మరి ఒక దళిత డ్రైవర్ని, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని మరి అతను చంపి డోర్ డెలివరీ ఇచ్చి మరి ఇంటికాడ పడేసిపోతే అతన్ని అరెస్ట్ చేసినట్టు చేశారు.
మళ్ళీ అతను బ్రహ్మాండమైన ఊరేగింపుతో తీసుకొచ్చి నువ్వు చీఫ్ మినిస్టర్ పక్కన ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నావంటే అసలు నువ్వు ఏమనాలి? నువ్వు క్రిమినల్ అనాలా లేకపోతే మనిషి అనాలా? ఏమనాలి? మరి అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. దళితులు జోలికి పోయాడు. ఇప్పుడు మళ్ళీ బీసీలని అన్ని వర్గాల మధ్య గొడవ పెడతానని చూశాడు, అది అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ అంగన్వాడీలు, ఇప్పుడు ఈయనకేమైంది? అంగన్వాడీలకి నువ్వు ఎందుకు వాగ్దానం చేసావు? వాగ్దానం చేసి సరే వాళ్ళు ఎంత అడుగుతున్నారు, బేరాన్ని కూర్చొని వాళ్ళు కూర్చొని రాష్ట్ర పరిస్థితి చెప్పి నేను అంత కాదు ఇంత ఇస్తానని చెప్పి వాళ్ళని సమ్మె విరమించాల్సింది పోయి వాళ్ళ మీద లేని చట్టం, ఎస్మా చట్టం వాళ్ళకి వర్తించదు. ఎస్మా వాళ్ళ మీద ప్రయోగించడానికి వర్తించదు. అది ఏదో కొంత ఎమర్జెన్సీ పాలు సప్లై వాళ్ళు, మళ్ళీ మెడిసిన్ వాళ్ళు, డాక్టర్లు వాళ్ళకు ఉపయోగపడుద్ది, కానీ వీళ్ళ మీద ఎస్మా అసలు వీళ్ళకి ఉపయోగపడదు. అటువంటి ఎస్మా తీసుకొచ్చి మరి వీళ్ళ మీద ప్రయోగించేదానికి వాళ్ళైనా లొంగల. ఎందుకంటే ఉంటే ఏమైతే కాకపోతే ఉద్యోగులను జాబ్లను తీసేస్తాడు. తీసేస్తే ఇంకొకడైనా రావాలి కింద, ఎవడో రాడు, ఏమీ కాదు, వాళ్ళకి ఏం అన్యాయం జరగదు. కాకపోతే ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్లో అయినా వాళ్ళకి న్యాయం జరిగింది. అందుకని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ కార్మికులు, మరి మున్సిపాలిటీ వాళ్ళు అంటే అసలు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పాపం వాళ్ళు పని చేయకపోతే అసలు నీ ఇంట్లో నువ్వు ఉండలేవు. మరి అట్లాంటి వాళ్ళకి ఏదో కూర్చోబెట్టి న్యాయం చేయలేకపోతున్నావు, వాళ్ళతోటి మాట్లాడలేకపోతున్నావు. మరి నువ్వు అసలు వీళ్ళని వాలంటీర్లను పెట్టుకున్నావు. 5,000 రూపాయలకు ఒక మనిషి ఎట్లా బతుకుతాడని ఆలోచన చేయవా? నీకు నెలకొచ్చేతలకి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు చేసుకొని నువ్వు బతుకుతున్నావే, మరి వాడు 5,000 ఒక మనిషి ఎట్లా జీవిస్తాడు? నువ్వు చేసిన దరిద్రానికి ఈ రేట్లలో మనిషి బతకాలంటే కనీసం మనిషికి 15 ఏళ్ళు కావాలి, ఒక్కొక్క కుటుంబానికి 15 నుంచి 20 ఏళ్ళు కావాలి. నువ్వు 5,000 ఇచ్చి మీరు బతకండిరా అని చెప్పని వాళ్ళని అన్నావంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారు. మరి అందరినీ ఎవరిని వదిలిపెట్టలా. చివరికి ప్రజలంతా ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ఈ ప్రజల తిరుగుబాటులో కొట్టుకొని పోతాడు. ఇది